ఛత్రపతి శివాజీ పేరు తెలియని వాళ్ళు మన దేశంలో బహుశా ఎవ్వరూ ఉండరు. ఎవరన్నా ఉంటే గింటే వాళ్ళకి కుతూహలమే లేదని అర్థం. మడిసి అన్నాక కలవపోసన కూసంతుంటే సరిపోద్దేమో కానీ కుతూహలం మాత్రం కొంపంత ఉండాలి. కాబట్టి మీలో కుతూహలం పెరగడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వస్తే, ఛత్రపతి శివాజీ పశ్చిమ మహారాష్ట్రలో కొంత భూభాగాన్ని ఆక్రమించుకొని అక్కడ సెటిల్ అయ్యాక ఆ ప్రాంతానికి రాజుగా పట్టాభిషేకం చేయించుకుందాం అనుకున్నాడు. ఎందుకంటే అలా పట్టాభిషేకం జరిగితే తప్ప ఈ ప్రపంచం ఒక రాజుగా గుర్తించదని ఆయన ఒపీనియన్. అప్పట్లో సమాజం కూడా ఇంచుమించు అలాగే ఉండేది. పైగా అది మామూలుగా జరగకూడదు, బ్రాహ్మణుల చేతుల మీదుగా వేద మంత్రాలతోనే జరగాలి. కాకపోతే ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. ఆ రోజుల్లో బ్రాహ్మణులు వేద మంత్రాలతో పట్టాభిషేకం చేయాలంటే అలా చేయించుకునే వాళ్ళు ఖచ్చితంగా క్షత్రియుడే అయి ఉండాలి. క్షాత్రం ఉన్నవాడు క్షత్రియుడు లాంటి పులిహార సామెతలు ఇప్పుడు చెప్పొచ్చేమో కానీ అప్పట్లో క్షత్రియుడు అవ్వాలంటే క్షత్రియులకే పుట్టి తీరాలి. శివాజీ క్షత్రియుడు కాదన్నది మహారాష్ట్రలో ఉన్న బ్రాహ్మణుల ఆర్గ్యుమెంటు. దానికి వాళ్ళు చూపించే ప్రూఫ్ ఏంటంటే, శివాజీ గనక క్షత్రియుడు అయి ఉంటే శాస్త్రాల ప్రకారం ఆయనకు 11వ ఏటే ఉపనయనం జరిపించి యజ్ఞోపవీతం వేసి ఉండేవాళ్ళు. అలా జరగలేదు. దానికి తోడు శివాజీ యొక్క పెళ్ళి మరాఠా సాంప్రదాయ ప్రకారం జరిగింది కానీ క్షత్రియ సాంప్రదాయ ప్రకారం జరగలేదు. కాబట్టి శివాజీ క్షత్రియుడు కాదు, అందుకని మేము పట్టాభిషేకం చెయ్యం అన్నారు. పైగా వీళ్ళందరికీ లీడరు ఎవరో బయటోడో శత్రువో కాదు, శివాజీ మంత్రుల్లో ఒకడైన మోరోపంత్ పింగ్లీ అనే బ్రాహ్మణుడు. ఇంకో విషయం, ఆ సమయానికే శివాజీ ఒక రాజుగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఆయన ప్రజల్లో వందలాది మంది బ్రాహ్మణులు ఉన్నారు. కాకపోతే ఎవరు ముందుకు రాలా. కొంతమంది ముందుకు వచ్చినా వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే, మీరు క్షత్రియుడు కాదు కాబట్టి మీకు వేదోక్తంగా కాదు, కావాలంటే పురాణోక్తంగా పట్టాభిషేకం చేస్తామని. కాకపోతే వేదోక్తంగా చేయకపోతే విలువేముంది? శివాజీ క్షత్రియుడు కాదని వాళ్ళు చెప్పిన దానికి ఆయన ఒప్పుకున్నట్టే కదా. అందుకని అలా చేయించుకోవడం శివాజీకి కూడా ఇష్టం లేదు. ఈ వ్యవహారం పూర్తి చేయాల్సిన బాధ్యత అంతా బాలాజీ అవాజీ అనే పేరు గల శివాజీ బాడీ గార్డ్ మీద పడింది. ఆయన బాగా ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే, కాశీలో గాగాభట్ అనే వేదాలు తెలిసిన మరాఠీ బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు. ఆయనైతే ఎలాగో కలా మేనేజ్ చేయించి పట్టాభిషేకం చేయించవచ్చు అని. వెంటనే బాలాజీ గాగాభట్ దగ్గరికి 3 దూతల్ని అంటే మెసెంజర్లు పంపించాడు. ఫలానా పనుంది రాగలరా అని. గాగాభట్ వెంటనే ఒప్పుకోలా. శివాజీ క్షత్రియుడు కాదు, ఇట్లాంటి వాటికి నేను రాను పొమ్మన్నాడు. బాలాజీ మళ్ళీ ఇంకో మెసేజ్ పంపించాడు. ఈసారి పంపే దాంట్లో శివాజీ క్షత్రియుడని ప్రూవ్ చేయడానికి కావాల్సిన కొంత సమాచారం పెట్టాడు. శివాజీ వాళ్ళ తాత మేవాడ రాజపుత్రులైన సిసోడే వంశస్థుడని, ఆయన మహారాష్ట్ర వలస రావడం మూలంగా అందరూ శివాజీ క్షత్రియుడు కాదని అపోహపడుతున్నారు వగైరా వగైరా యాడ్ చేశాడు. ఈసారి మన గాగాభట్ కన్విన్స్ అయ్యి శివాజీ పట్టాభిషేకం చేయడానికి ఒప్పుకొని బయలుదేరి రాయగఢ్ వచ్చాడు. తీరా వచ్చాక మన గాగాభట్ ఇంకో టెస్ట్ ఇచ్చాడు. వాళ్ళు ఇంతకుముందు ఇచ్చిన ప్రూఫ్లన్నీ మళ్ళీ పరిశీలించాక శివాజీ క్షత్రియుడు కాదు శూద్రుడు అని తేలిందని, కాబట్టి నేను పట్టాభిషేకం చెయ్యనంటే చేయనన్నాడు. అంతేకాదు, ఎవరైతే ఇదంతా ఆర్గనైజ్ చేసి మన గాగాభట్ని అక్కడిదా తీసుకొచ్చాడో అదే మన బాలాజీ అవాజీ, ఆయన కాయస్థ కులస్తుడని అంటే క్షత్రియుడని, కావాలంటే ఆయనకి పట్టాభిషేకం చేస్తున్నాడు. అరేంజ్మెంట్లు అన్నీ చేసుకున్న తర్వాత ఇలా చేయనంటే పరువు పోద్దు కాబట్టి ఎంత కావాలంటే అంత తీసుకొని పట్టాభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేయమని అందరూ గాగాభట్ని ప్రాధేయపడ్డారు. సరే అని ఆయన రేటు చెప్పి పట్టాభిషేకం చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ పని చేసినందుకు గాను గాగాభట్కి ముట్టింది అక్షరాల ₹1,00,000. అది కూడా 1674లో. దానికి ఏడాదికి 8% రిటర్న్ వచ్చేటట్టు మ్యూచువల్ ఫండ్లో పెట్టుంటే ఈ పాటికి అంతా ఉండేదో తెలుసా? నేను చెప్పను, మీరే లెక్కేసుకోండి. ఈ విధంగా ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం ఆయన అనుకున్నట్టుగా ముగిసింది. కానీ కథ ఇక్కడితో ఆగిపోలా. శివాజీ ఈ విధంగా వేదాలను ఉల్లంఘించాడు కాబట్టి ఆయనకి చాలా చెడు జరిగిద్దని మరాఠా బ్రాహ్మణులు ప్రోపగండా మొదలుపెట్టారు. అందులో నిజమెంతో తెలియదు కానీ ఆయన పట్టాభిషేకం చేసుకున్న 11వ రోజు వాళ్ళమ్మ జిజియాబాయి చనిపోయారు. అప్పుడు ఆవిడ వయసు 76 సంవత్సరాలు, అంటే ఆల్మోస్ట్ జీవిత చర్మాంకంలో ఉన్నారు. ఆ తర్వాత మరికొన్ని రోజులకి శివాజీ ఆధీనంలో ఉన్న ప్రతాప్గఢ్ కోటలో అగ్ని ప్రమాదం జరిగి చాలా గుర్రాలు చనిపోయినాయి. ఇవన్నీ జరిగాక సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఎందుకు వచ్చింది తంటారా బాబు అని శివాజీ అదే ఏడాది సెప్టెంబర్లో ఇంకోసారి పురాణోక్తంగా పట్టాభిషేకం చేయించుకున్నాడు. మతం అంటే జీవన విధానం అంటుంటారు కాబట్టి అప్పట్లో మన జీవన విధానం ఇలాగే ఉండేది. ఇప్పుడు రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, ప్రజలందరూ కలిసి ఎన్నుకునే ప్రభుత్వాలు వచ్చినాయి. ఇప్పుడు పట్టాభిషేకాలు కిరీటాలు ఏమీ అవసరం లేదు. ఇష్ట దైవానికో లేదా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి పెన్నుతో సంతకం చేస్తే చాలు. సంతకం కూడా అవసరం లేదు, వేలు ముద్ర వేసి ప్రజలను పరిపాలించవచ్చు. శివాజీ బండి అవస్థలు ఇక భవిష్యత్తులో మన భారతీయులు ఎవ్వరూ పడే అవకాశం లేదు. మీరేమంటారు? మళ్ళీ అలాంటి అవస్థలు పడే అవకాశం ఉందంటారా, లేదంటారా?